ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరికి తోచిన విమర్శలు వాళ్లు చేయడం, అమరావతిని భ్రమరావతంటూ హేళన చేయడం, వాస్తవాలను ప్రజలకు తెలుగుదేశం ఎన్ని రకాలుగా వివరించినా సరే చివరకు భూకంపం వస్తుంది, నదీ పరివాహక ప్రాంతం అంటూ స్టేట్మెంట్లివ్వడం చూస్తున్నాం. ప్రపంచాన్ని ఆకర్షించాలి అని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తే అరటి తోటలు తగలబెట్టి, సచివాలయానికి రంధ్రాలు పెట్టి, తప్పుడు ప్రచారంతో ఇక్కడి ప్రజల్లోనే అనుమానాలు కలిగించారు. ఇక రాజధాని కోసం రైతులిచ్చిన భూముల విషయంలో కూడా కొందరు అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా అమరావతి ఎందుకు అని మాట్లాడిన పెద్దలే నేడు అక్కడ పరిపాలన చేస్తున్నారు. సోషల్ మీడియాలో అమరావతి మీద తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అక్కడ పనులు జరగడం లేదు, రైతులను కులాల వారీగా విడగొట్టారు, చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు అంటూ రైతులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుత ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ పి లక్ష్మీ నరసింహం ఒక సమావేశంలో పరోక్షంగా సమాధానం చెప్పారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భూ సమీకరణపై న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకం విజయవంతమైన క్రమాన్ని పోసగుచ్చినట్టు వివరించారు. పలువురు నిపుణులు, సభికులు ఈ పథకంపై లేవనెత్తిన సందేహాలు, అనుమానాలకు ఆయన సమాధానాలు చెప్పారు. రాజధాని గ్రామాల్లోని రైతుల కోసం అమలుపరిచిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్యాకేజీ వివరాలతో పాటు నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపచేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని రీతిలో ఆన్లైన్ లాటరీ ద్వారా కేటాయించిన వైనాన్ని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సమీకరణ పథకం ఉత్తమమైందని ఆయన సమావేశంలో స్పష్టంగా ప్రస్తావించారు. రాజధాని కోసం చేపట్టిన పూలింగ్ ప్రక్రియలో పలు అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని, దళిత, బలహీన వర్గాల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులతో పాటు అధికారపక్షమైన వైసీపీకి చెందిన పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో లక్ష్మీ నరసింహం ఆ పథకంపై ఇలా స్పందించడం విశేషం. అమరావతి కోసం భూములను పూలింగ్ ప్రాతిపదికన ఇవ్వాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగానే రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను అందించడం చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు. ఇంతటి భారీ ప్రక్రియ, అది పూర్తి శాంతియుతంగా జరగడం దేశంలోనే కాదు, బహుశా ప్రపంచంలోనే మరెక్కడా జరిగుండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని గ్రామాల్లోని రైతుల కోసం అమలుపరిచిన ఎల్పీఎస్ ప్యాకేజీ వివరాలు, నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపచేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని రీతిలో ఆన్లైన్ లాటరీ ద్వారా కేటాయించిన తీరును ఆయన పాయింట్ టు పాయింట్ ప్రస్తావించారు. దేశంలో కొన్ని చోట్ల ఎల్పీఎస్ అమలు చేసే క్రమంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలు కానీ, ప్రతికూలతల వంటివి గాని ఏవీ అమరావతిలో జరగకపోవడమే ఈ పథకం ఇక్కడ ఎంత విజయవంతమైంది, అన్ని వర్గాల వారిని ఎలా సంతృప్తిపరిచింది అనేదానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆయన సీఆర్డీఏ కమిషనర్. రాజధాని నిర్మాణం విషయంలో ముందు నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించి ప్రతి విషయాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి, ప్రభుత్వ నిర్ణయాలను అతి దగ్గరగా గమనించిన వ్యక్తి ఆయన. రాజధాని గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి నేడు రాజధాని గురించి వివరించారు. మంత్రులు, వైసీపీ నేతలు, సోకాల్డ్ రైతులు అందరికీ కూడా ఆయన మొహం మీదే సమాధానం చెప్పారు. మీరు చేస్తున్న విధంగా అక్కడ లేదు, మీరు రాకముందు అందరూ సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ఆయన్ను బదిలీ చేస్తారేమో చూడాలి.